నమస్కారం అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చాలా తక్కువ పదార్థాలతో చేసుకునే ఒక టేస్టీ రైస్ రెసిపీ తయారు చేసుకోబోతున్నాం. అదే వెల్లుల్లి కారం రైస్, అంటే చిల్లీ గార్లిక్ రైస్. ఇంట్లో మిగిలిన అన్నంతో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు. ముఖ్యంగా వెల్లుల్లి కారం బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ రైస్ చాలా బాగా నచ్చుతుంది. లంచ్కి, డిన్నర్కి, లంచ్ బాక్స్కి కూడా చాలా బాగుంటుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కప్పు రైస్కి సరిపడా అన్నం తయారు చేసుకోవాలి, చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని ముందుగా 3 సార్లు నీటితో బాగా కడిగి శుభ్రం చేసుకొని 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్ళ చొప్పున వేసుకొని అందులో తగినంత ఉప్పు వేసి 4 విజిల్స్ వస్తే కుక్కర్లో రైస్ ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని చల్లారబెట్టుకోవాలి. చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులో 3 వెల్లుల్లి గడ్డల నుంచి పొట్టు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1.5 కూడా కారం పట్టవచ్చు. రుచికి సరిపడా స్పైసీ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళు ఇదే టైంలో కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసుకొని బాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మన వెల్లుల్లి కారం మిశ్రమం రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనకు కావాల్సిన పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. పోపు చిటపటలాడిన తర్వాత ఇందులో సన్నగా నిలువుగా తరిగి పెట్టిన 2 ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాల్సిన అవసరం లేదు. ఇందులో ఉంటే కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు మరియు కరివేపాకు రెమ్మలు సుమారుగా ఒక 35% వేగిన తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలాగే ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలతో బాగా కలిపేయాలి. మిశ్రమాన్ని కూడా ఒక్కసారి బాగా కలిపేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమం సుమారుగా ఒక 70% కుక్ అయిపోయింది. ఇందులో మనం ముందుగానే ఉడికించి చల్లార్చి పెట్టుకున్న రైస్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత గింజలు విరిగిపోకుండా నెమ్మదిగా ఒకసారి బాగా కలిపేయాలి. ఇప్పుడు అసలు రుచి ఇచ్చే మన వెల్లుల్లి కారం పేస్ట్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారం రైస్ మీద పడేలా వేసుకొని రైస్తో బాగా కలిపేయాలి. కారము, వెల్లుల్లి, ఉల్లిపాయ పోపు అన్నీ రైస్కి బాగా కలిసేలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. ఒకసారి ఇదే టైంలో రుచి చూసుకోవాలి. మనకి కారం తక్కువగా అనిపిస్తే ఇదే సమయంలో ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ తక్కువగా అనిపిస్తే కొద్దిగా సాల్ట్ వేసుకొని మరోసారి బాగా కలిపేయాలి. టేస్ట్కి తగ్గట్టుగా కారం, సాల్ట్ సెట్ చేసుకుంటే సరిపోతుంది. చివరగా ఇందులో సగం నిమ్మకాయ రసం పిండుకోవాలి. నిమ్మరసం వేసిన తర్వాత మరోసారి రైస్ని బాగా కలిపేయాలి. నిమ్మరసం వల్ల ఈ వెల్లుల్లి కారం రైస్కి చాలా మంచి టేస్ట్ వస్తుంది. అంతే, మన ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకున్న వెల్లుల్లి కారం రైస్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత సింపుల్గా, ఎక్కువ పదార్థాలు లేకుండా చాలా తక్కువ టైంలో తయారైపోయింది. వెల్లుల్లి కారం రుచి బాగా ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఇలా కొత్తగా టేస్టీగా మార్చుకొని తినొచ్చు. రైస్కి నిమ్మరసం కలపడం వల్ల ఒక మంచి ఫ్రెష్ టేస్ట్ అనేది వస్తుంది. ఈ వెల్లుల్లి కారం రైస్ని ఇంట్లోనే ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్లో నాకు చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తిరిగి ఇలాంటి మరెన్నో రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రేమ ఆదరణకు ధన్యవాదములు. నమస్కారం అండి.